హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ట్రంప్ గారు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన 50% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు. ఈ టారిఫ్స్ వల్ల మన ఇండియన్ ఎకానమీ పైన ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ మన ఇండియా స్టాక్ మార్కెట్ పైన ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ట్రంప్ గారు 50% ఆఫ్ ద టారిఫ్స్ ఇండియా పైన ఎందుకు వేశారంటే కనుక ఇండియా ఆయిల్, క్రూడ్ ఆయిల్ అనేది రష్యా నుంచి పర్చేజ్ చేస్తుంది. మనం క్రూడ్ ఆయిల్ పర్చేజ్ చేయడానికి కానీ పేమెంట్ చేస్తాం రష్యాకి. ఆ మనీని రష్యా ఉక్రెయిన్ కి అగేన్స్ట్ గా వార్ లో యూజ్ చేస్తున్నారు అనే అలిగేషన్ చేస్తున్నారు ట్రంప్ గారు. ఈ అలిగేషన్ వల్ల ఇండియా పైన 50% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు. యుఎస్ ఎప్పుడు కూడా డామినేటింగ్ గా ఉండాలనుకుంటుంది ఆల్ ఓవర్ వరల్డ్ లో. అండ్ రష్యా కనుక ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయితే కనుక అండ్ వాళ్ళకి కాంపిటీషన్ వెళ్తుందని రష్యాని ఎలాగైనా కూడా ఫైనాన్షియల్ గా వీక్ చేయాలని, దానివల్ల ఉక్రెయిన్ పైన వారు బ్యాక్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ట్రంప్ గారు. ఫైనాన్షియల్గా ఏ కంట్రీ అయినా వీక్ అయితే అప్పుడు వాళ్ళ డామినెన్స్ అనేది తగ్గిపోతుంది ఆ ఏరియాలో. అంటే ట్రంప్ గారు ఎప్పుడు కూడా ఆల్ ఓవర్ వరల్డ్ లో యుఎస్ఏ టాప్ లో ఉండాలి అని చెప్తున్నారు. అండ్ రష్యా అగేన్స్ట్ గా వార్ చేస్తుంది ఉక్రెయిన్ తోటి. రష్యా ట్రంప్ గారు ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తున్నారు వార్ లో, రష్యాకి అగెయిన్స్ట్ గా. ఈ సిచ్యువేషన్ వల్ల కూడా ఇండియా పైన 50% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు. ఇండియా అండ్ చైనా కూడా, రెండు కంట్రీలు కూడా ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తున్నారు, కానీ ఇండియా పైన మాత్రమే 50% ఆఫ్ ద వేశారు. రష్ అండ్ చైనా పైన అయితే వేయట్లేదు. ఎందుకంటే కనుక చైనాలో ఒక రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్ అనేది ఒక మెటల్ ఉంది, దాన్ని యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ మెటల్ లేకపోతే కనుక ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల వీళ్ళు ట్రంప్ గారు 50% ఆఫ్ ద టారిఫ్స్ అయితే వెయ్యలేదు చైనా పైన. ఇండియాలో 50% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు. ఏ సెక్టార్కి ఎఫెక్ట్ అవుతుంది, ఏ సెక్టార్కి ఎగ్జామ్ట్ ఇచ్చారో ఈ రోజు చూద్దాం. ఇండియాలో ఏ సెక్టార్ ఎఫెక్ట్ అవుతుందంటే కనుక లేబర్ ఇన్సెంటివ్ సెక్టార్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. లైక్ టెక్స్టైల్ కానీ, జర్మ్స్ అండ్ జ్యువెలరీ కానీ, కార్పెట్స్ కానీ, స్ట్రీమ్స్ స్టాక్స్ అనేది బాగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ సెక్టార్ ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించినటువంటి స్టాక్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవ్వచ్చు మార్కెట్లో. అండ్ ఏ సెక్టార్కి ఎగ్జామ్ట్ ఇచ్చారు, వేయలేదు టారిఫ్స్ అంటే కనుక ఐటీ సెక్టార్కి వేయలేదు. ఫార్మా అండ్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి సెగ్మెంట్లు అయితే టారిఫ్స్ అయితే వేయలేదు ట్రంప్ గారు. ఎస్పెషల్లీ ఫార్మా సెక్టార్లో ఎందుకు వేయలేదంటే కనుక ఇండియాలో జనరిక్ మెడిసిన్స్ అనేవి కూడా చాలా చీప్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఎక్స్పోర్ట్ చేయడం కూడా. దాని ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి యుఎస్లో 10 మెంబర్స్లో 9 మెంబర్స్ కూడా యుఎస్ జనరిక్ డ్రగ్స్నే వాడుతున్నారు. దానివల్ల టారిఫ్స్ అనేది వేయలేదు ఈ సెక్టార్ పైన. ఇండియా 50% ఆఫ్ ద టారిఫ్స్ వేయడం వల్ల ఎక్స్పోర్ట్స్ అనేది యుఎస్కి కాకుండా ఫర్దర్గా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. బ్రిక్స్ కంట్రీస్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్కి కొన్ని స్టాక్స్ అయితే ఎఫెక్ట్ అవ్వచ్చు ఈ టారిఫ్స్ రేట్స్ వల్ల. అండ్ ఇండియన్ ఎకానమీ అయితే ఈ టారిఫ్ రేట్స్ లాంగ్ టర్మ్ కింద కంటిన్యూ అయితే ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ షార్ట్ టర్మ్ కింద అయితే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సార్ట్ అవుట్ చేస్తే కనుక కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ 48 2 బిలియన్స్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేది ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే వర్తులో. ఇండియాలో టోటల్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే 80% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు ఈ టారిఫ్స్ వల్ల. ఈ ట్రంప్ గారు 50% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు ఇండియా పైన. దానికి మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారు, మన నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారో చూద్దాం ఇప్పుడు. లాస్ట్ ఆగస్టు 15 రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ టైంలో చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు, సెల్ఫ్ రిలయన్స్ గా ఉండాలి ఇండియా అని చెప్తున్నారు. ఇండియాలోనే ఏ ప్రోడక్ట్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి అండ్ సెల్ చేయడం కూడా ఇండియాలోనే సెల్ చేయాలి. దానివల్ల మన ఇండియా కంట్రీ జీడిపి గ్రోత్ రేటు కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఓన్లీ ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఇండియా ఎప్పుడు కూడా ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ మాత్రమే ఉంది, కానీ ఎక్స్పోర్ట్స్ పైన ఎప్పుడు కూడా డిపెండెన్సీ అవ్వలేదు. మన ఇండియా ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మీద కాదు. దీని వల్ల కూడా కంట్రీకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈ టారిఫ్స్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఇండియాలో 48.2 బిలియన్ వర్త్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేది ఎఫెక్ట్ అయితే, అంటే టోటల్గా ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్లో 18% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు యుఎస్ వల్ల. ఈ ఎక్స్పోర్ట్స్ ఫర్దర్గా మన ఇండియా నుంచి కూడా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లైక్ బ్రిక్స్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ లైక్ రష్యా కానీ, చైనా కానీ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, యూరోపియన్ యూనియన్ కానీ ఈ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఫర్దర్గా యుఎస్ 50% టారిఫ్స్ వేయడం వల్ల ఆల్టర్నేటివ్గా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియన్ ప్రోడక్ట్స్ని. ఓన్లీ 50% ఆఫ్ ద టారిఫ్స్ ఇండియా పైన మాత్రమే వేశారు ట్రంప్ గారు. అండ్ చైనా కూడా
రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, కానీ చైనా పైన మాత్రం టారిఫ్స్ వేయలేదు. ఎందుకంటే గనక చైనాలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అనే ఒక మెటల్ తయారు చేస్తుంది. ఈ మెటల్ 90% ఆఫ్ ద మైనింగ్ అనేది చైనాలోనే ఉంది. ఈ మ్యాగ్నెట్ టారిఫ్స్ వేస్తే కనుక ట్రంప్ గారు ఈ మెటల్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల స్టాప్ చేశారు. దీనివల్ల కంట్రీలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా కూడా టోటల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ని ఎక్కువగా సోలార్ ప్యానెల్స్ కానీ ఆటోమొబైల్స్ అండ్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడతారు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్లో. ఈ రీజన్ వల్ల ట్రంప్ గారు 50% ఆఫ్ ద టారిఫ్స్ని అయితే వేయలేదు చైనా పైన. అండ్ ఇండియా కూడా స్ట్రాంగ్గా ఉంది. కొన్ని సెక్టర్స్ మాత్రమే ఎఫెక్ట్ అయింది, కానీ టోటల్గా హోల్ ఎకానమీ అయితే ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే రీసెంట్గా ఎస్ఎన్పి వాళ్ళు, ఫిచ్ రే వాళ్ళు ఇండియాకి సావరియన్ రేటింగ్ అనేది అప్గ్రేడ్ చేశారు. ఈ రేటింగ్ అప్గ్రేడ్ చేయడం వల్ల కూడా ఇండియాకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇండియన్ ఎకానమీ కూడా ఫర్దర్గా డెవలప్మెంట్ ఉంటుందని తెలుస్తుంది. ఈ రేటింగ్ ఏ బేసిస్ మీద ఇచ్చారు అంటే కనుక ఇండియాలో గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది అండ్ పొలిటికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది కూడా తక్కువగా ఉంది. ఎప్పుడు కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 2 to 6% ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ఉండాలి. కంట్రీలో ఇప్పుడు కూడా 4% ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ఉంది. దానివల్ల పాలసీ రేట్స్ కూడా కట్ చేశారు. ఫర్దర్గా కంట్రీ డెవలప్మెంట్ అనేది బూస్ట్ అవుతుంది. అండ్ మానిటరీ కూడా పాలసీస్ ఈజీ చేశారు. అంటే మనీ సర్క్యులేషన్ కూడా ఈజీగా ఉంది మార్కెట్లో. టారిఫ్ రేట్స్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ కూడా అండ్ ఇండియన్ ఎకానమీ కూడా. గ్రోత్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్ FY26లో ఫోర్కాస్ట్ చేసింది 6.5%గా ఫోర్కాస్ట్ అనేది చేశారు. ఈ టారిఫ్స్ లాంగ్ టర్మ్ కింద కంటిన్యూ అవుతే కనుక 1% ఆఫ్ జీడిపి గ్రోత్ రేట్ అనేది తగ్గొచ్చు అని చెప్తున్నారు ఎస్ఎన్పి వాళ్ళు అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు. ఈ రీసెంట్గా జిఎస్టీ రేట్స్ కూడా మాడిఫై చేసింది ఇండియన్ గవర్నమెంట్. దానివల్ల కూడా ఆటోమొబైల్ సెక్టర్ కానీ అండ్ వేరియస్ సెక్టార్స్ కూడా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. యుఎస్లో ఉన్నటువంటి ఎకనామిస్ట్ కూడా రిచర్డ్ వోల్ఫర్ చెప్తున్నది ఏంటంటే యుఎస్ యాక్షన్ ఏదైతే ఉందో టారిఫ్స్ ఇండియా బేసిస్ పైన అది మౌస్ హిట్టింగ్ అండ్ ఎలిఫెంట్ అని చెప్తున్నారు. అంటే ఎలిఫెంట్ అనేది ఇండియా అని చెప్తున్నారు, ర్యాట్ అనేది యుఎస్ అని చెప్తున్నారు. దీని కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళ ఎకనామిస్ట్ అండ్ వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి డెమోక్రాట్స్ కూడా అపోజిట్ చేస్తున్నారు ఇండియా పైన 50% ఆఫ్ ద టారిఫ్స్ అనేది వేయడం వల్ల. దీనివల్ల ట్రంప్ గారు కంట్రీలో ఉన్నటువంటి అపోజిషన్ అయితే ఫేస్ చేస్తున్నారని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఇండియన్ మార్కెట్స్కి ఎలా ఎఫెక్ట్ ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఈ టారిఫ్స్ అనేటివి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పైన ఎలా ఎఫెక్ట్ అవుతాయో చూద్దాం. లాస్ట్ 27th నుంచి ఈ టారిఫ్స్ అనేది 50% ఆఫ్ ద టారిఫ్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మార్కెట్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటే మా కొంత మార్కెట్ సెంటిమెంట్ అనేది వీక్ అవుతుంది అని తెలుస్తుంది. దానివల్ల మార్కెట్ అనేది క్రాష్ అయింది లాస్ట్ 3 డేస్ నుంచి. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అయితే ఉండదు అని చెప్తున్నారు. ఈ టారిఫ్ రేట్స్ అనేవి లాంగ్ టర్మ్గా కంటిన్యూ అవుతే కనుక కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మార్కెట్ సెంటిమెంట్ షార్ట్లోనే ఉండొచ్చు అని చెప్తున్నారు. కంట్రీ గ్రోత్ అవుట్లుక్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇండియన్ ఎకానమీ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఎఫ్ఐఐస్ కూడా కంటిన్యూగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అనేది 2046 వరకు కూడా సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలి అనే దానివల్ల కొన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఇండియా సెమీ కండక్టర్ సెగ్మెంట్లో కానీ కార్స్ సెగ్మెంట్లో కానీ. దీనివల్ల కూడా 2046 వరకు ఇండియా ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా బాగా పెరగవచ్చు. ఈ మార్కెట్ సెంటిమెంట్ ఏదైతే వీక్గా ఉందో దానివల్ల కొంత మార్కెట్ ఫాల్ అయితే జరగవచ్చు. ఈ ఫాల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక ఆపర్చునిటీగా చూడాలి, కానీ బట్ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు సెల్ చేయడం అండ్ మార్కెట్ గ్రోత్ అవుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది కరెక్ట్ అయితే కాదనేది నా ఒపీనియన్. ఈ ఏదైతే ఫాల్ ఉందో దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక ఆపర్చునిటీగా చూడండి. మీరు బెటర్ రిటర్న్స్ అనేది గెయిన్ చేయొచ్చు. అండ్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈరోజు జపాన్కి అయితే విజిట్ చేశారు. దీంట్లో మోడీ గారు ప్రమోట్ చేస్తున్నది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఫర్ వరల్డ్ అనేది చెప్తున్నారు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్ ఓవర్ వరల్డ్గా గ్లోబ్లో ఎక్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ప్రోడక్ట్స్ని, ఆల్ ఓవర్ అన్ని ప్రోడక్ట్స్ని కూడా. ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇండియాలో జపాన్ అండ్ చైనాతో కూడా
రష్యా కూడా బాగా రిలేషన్ అనేది స్ట్రాంగ్గా డెవలప్ చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇండియాకి ఇది కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనే చెప్పొచ్చు. ఆల్ ఓవర్గా చూసుకుంటే ఇండియాకి ఈ టారిఫ్స్ అనేవి షార్ట్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతాయి, కానీ లాంగ్ టర్మ్ అయితే ఎఫెక్ట్ అవ్వవు. అండ్ లాంగ్ టర్మ్ కింద మార్కెట్స్ అయితే బాగా గ్రోత్ ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.